ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రపంచం ఇంత దారుణంగా ఉండడానికి కారణం మీకన్నా తెలుసా? సారీ. ఓకే, డోంట్ వరీ. హాయ్, ఐఎమ్ అభయ్. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్? వాట్? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సీ యూ. హలో ఇడియట్. Wait. What do you want? Why are you disturbing me? జస్ట్ ఎ మినిట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చిచి, ఈ పదం పలకట రావట్లేదు. హలో, మిమ్మల్నేనండి. యా, చెప్పండి. అది ఇక్కడి నుంచి కోటికి వెళ్ళే బస్సు నెంబర్ ఎంత అడుగుదామని. 3H 3HN. 3HN అండి. చాలా థ్యాంక్స్ అండి. మరి కోటి నుంచి ఇక్కడే రావాలంటే సేమ్ బస్సెస్. వీటికి నెంబర్ ఉంటుందండి? అంటే ఆర్టీసీ బస్సులకి అయితే నెంబర్ ఉంటుంది కదా, అట్నే ఈ సేమ్ బస్సెస్కి నెంబర్ ఉంటుందో లేదో మనని. ఏంటి బాబాయ్, ఏంటి బాధ? బాధ ఏముందండి, బస్సు నెంబర్లు అడుగుతున్నాను అంతే. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇంకేముందండి, పల్లెలు తినుకుంటే గల్లీలు ఎమ్మటి తిరుగుతుంటా. అబ్బా, జోక్. నువ్వు నవ్వకు. ఆ పక్కకెళ్ళి పల్లీలు తిను. వెళ్ళు, వెళ్ళా. అదేంటండి, మీ కంపెనీ కారు వచ్చి వెళ్ళిపోయిన అలాగ నిలబడ్డారు?
అంటే ఇవాళ నేను వచ్చింది మీకోసమే. అయ్యో అయ్యో నా శనగలు అబ్బో 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 ఎవరు చూడలేదు కదా అబ్బో. వన్ సెకండ్. అందమైన అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇంట్రెస్ట్, అర్థం కాని అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇంట్రెస్ట్. సో డోంట్ డూ టైం వేస్ట్, జస్ట్ ఫాలో దిస్. అబ్బుస్. బుస్ ఏంటి? గుడ్ క్వశ్చన్. అబూస్ ఇస్ నథింగ్ బట్ ఏ సెన్సిబుల్ నాన్ సెన్స్. అర్థం కాలేదు కదా? ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. అకార్డింగ్ టు ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దెర్ ఆర్ 2 ways టు టెల్ ఏ స్టోరీ. ఒకటి, ఒక సెన్సిబుల్ కథ తీసుకొని ఆడియన్స్ని ఎమోషనల్గా సాటిస్ఫై చేయటం. 2, అసలు కథ ఏమి లేకపోయినా ఏదో ఉంటుందన్న భ్రమను కలిగిస్తూ నాన్ సెన్స్తో నాన్ స్టాప్గా నవ్వించటం. సో ది షార్ట్ ఫిల్మ్ బిలాంగ్స్ టు సెకండ్ కేటగిరీ అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, దట్ సెన్సిబుల్ నాన్ సెన్స్ ఈజ్ కాల్డ్ అబూస్. అది విషయం. నాకు ఈ షార్ట్ ఫిలిం నచ్చలేదు, కానీ మీ అనాలిసిస్ బాగా నచ్చింది. కథ రాసుకొని కనిపించండి, పని మొదలు పెడదాం. చచ్చా, ఏంటండి మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 35 ఏళ్లుగా ఈ ఒక్క మాట వినటం కోసం కడుపుకి ఏం తింటున్నానో తెలియకుండా, కాళ్ళ కలుపునేది లేకుండా పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతున్నాను సార్. కనీసం ఏ ఒక్కడు కూడా కన్సిడర్ చేయలేదు సార్. ఇన్నాళ్ళకి మీ రూపంలో ఒక అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది సార్. దాన్ని ఎట్టి పరిస్థితులను వృధా చేసుకోను. ఇక నా విశ్వరూపం చూపిస్తాను సార్. వస్తాను అంటూ ఆవేశంగా అతనికి నమస్తే చెప్పి ఏదో సాధించాననే సంతృప్తితో, ఇంకా పైకెదగలనే దృఢ సంకల్పంతో గుండె నిండా ఊపిరి పీల్చుకుని కళ్ళ నిండా కసిని నింపుకుని ఆనందంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు భగీరథ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చిచి, ఈ పదం పలకట రావట్లేదు. హలో, మిమ్మల్నేనండి. హలో మీ సార్, మిమ్మల్నే సార్. అయ్యో సారీ, చెప్పండి. ఏంటండి బాబు మీరు ఇందాక నుంచి పిలిచిన పలకరేటండి. అయ్యో అవునా, స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోయేసరికి మీ మాటలు వినలేకపోయాను. ఏంటో చెప్పండి. ఏం లేదండి, కుర్చీ బాగా ఇరుగ్గా ఉంది, కొంచెం పక్క ఓ జరుగుతారేమోనని. యా షూర్. థ్యాంక్స్ అండి. ఓకేనా అండి?
ఓకేనండి. సార్ హ్మ్? పల్లీలు. నో థ్యాంక్స్, మీరు తినేయండి. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారా? వీడేంటి నన్నే చూస్తున్నాడు? హ్మ్? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా, సరే, బాయ్. జస్ట్ ఫాలో దిస్. ఏయ్, ఏం చేస్తున్నావు? నా చెనక్కాయ మీ జోబులు పెడితేను. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అబ్బా 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 అయ్యో అరే అబ్బా 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 అయ్యో అరే అరే అయ్యో నా శనగలు అబ్బా అబ్బా అబ్బో. కథలోంచి కథలోనికి ప్రయాణిస్తుంది జీవితం. అటువంటి కథలన్నీ కలిసే అపరూప సంగమం మన అంతరంగం.